మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. పూజ్యుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మా రక్షకుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన దేవా, ఇమ్మానుయేలు దేవుడుగా ఉండి దేవా మాకు తోడుగా ఉంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, మాట మాత్రం సెలవిస్తూ సృష్టి యావత్తును కలిగజేసినటువంటి సృష్టికర్తమైన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మీ శక్తిని బట్టి, మీ బలమును బట్టి మీ స్తోత్రాలు దేవా. మీ స్వర కార్యములు, మీరు చేసినటువంటి వీర కార్యములు సమస్తాన్ని కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా ప్రభా, ఎక్కువజాన మరొకసారి దేవా మీ వైపు చూడడానికి, మీతో తండ్రి నాయన సమయం గడపడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి దేవా ప్రభా. తండ్రి ఎంతో శ్రేష్టమైనటువంటి సమయంగా దేవా ఈ సమయాన్ని మా కొరకు మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. తండ్రి నాయన మా స్థుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. దూరంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో నింపి దేవా మీ వాక్యం ద్వారా మా దైవజనుల ద్వారా మీరు వాటిని మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రభా, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాట పాడుతున్నాం పిల్లగా. శారణాత్మక గీతాల నుంచి 110వ పాట పాడుతున్నాం. మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తి మీదను విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని విడిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది. రాత్రి వేళ కలుగు భయమునికైనను, పగటి వేళ ఎవరు బాణమునికైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం మంది పాడు చే రోగమునికైనను నీవు భయపడకుండు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమే నీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కోదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదును. శ్రమలో నేను అతనికి తోడై ఉండదును. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదును. నా రక్షణ అతనికి చూపించదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం ఉన్నప్పుడు దైవజనురాలు బనాటి గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం మొదటగా కీర్తనల గ్రంథంలో నుంచి ఒక వచనం చదువుకుందాం. కీర్తన సంఖ్య 77 వచనం 13. దేవా
నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు. మరొకసారి చదువుతాను. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. కృపగల మా రక్షక, మీకు స్తోత్రాలు తండ్రి. నీ ఉచితమైన కృపలో అయా మిమ్మల్ని స్తుతించడానికి, స్తోత్రించడానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి మమ్మల్ని ఇంకా ఈ భూమిగా సజీవులుగా నిలిపినందుకు స్తోత్రాలు. ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించండి నాయన. మీ లేఖనాలను మా కొరకు దీవించండి. మీ వాక్యపు వెలుగును మా మీద ప్రసరింప చేయండి. నీ వెలుగులో మా ప్రభావ మా ఆధ్యాత్మిక జీవితాలను మేము తేటగా చూసుకోవడానికి సహాయం చేయండి. మీ మార్గాలు మేము గ్రహించడానికి నాయన, మీ చిత్తాన్ని మేము తెలుసుకోవడానికి, నీ ఏర్పాట్లో మేము ముందుకు సాగి వెళ్ళడానికి ఈ వాక్య ధ్యానంను మా కొరకు ఆశీర్వదించమని, మీ దాసురాలైన నీ కృప చొప్పున బలపరచమని, నీ పక్షంగా నిలువబెట్టుకుని వాడుకొనమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో మరి కీర్తన గ్రంథం నుంచి చదువుకున్న ఈ భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆసాపు భక్తుడు ఈ కీర్తన రాశాడు. వ్రాస్తూ తానన్న మాట, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని యొక్క భక్తుడిగా ఆసాపు దేవుని యొక్క మార్గాలను గురించి మాట్లాడుతున్నాడు. గాడ్స్ వేస్. కాల సమయంలో మనం కూడా దేవుని యొక్క మార్గాలను గురించి ఆలోచన చేయబోతున్నాం. ఎలా ఉంటాయి దేవుని మార్గాలు? దేవుని మార్గం అంటే ఏంటి? దానికున్న ఆ ప్రమాణాలు ఏంటి? హౌ విల్ బి హిస్ వేస్ అనేది ఉదయకాలం మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేయబోతున్నాం. అంటే ఆసాప్ అంటున్నాడు, అయ్యా నీ మార్గములు పరిశుద్ధమైనవి. ఆల్ ద టైమ్ యువర్ వేస్ ఆర్ హోలీ. అంటే దేవుడు నడిచే మార్గాలు, లేకపోతే దేవుడు నిర్ణయించే మార్గాలు, దేవుడు ఏర్పాటు చేసే మార్గాలు అవి ఎప్పటికీ పరిశుద్ధమైనవిగా ఉంటవి, పవిత్రమైనవిగా ఉంటవి, నిర్మలమైనవిగా ఉంటవి. అపవిత్రమైన, వంకరైన, మరి ఆ వంకర టింకరైన మార్గాలుగా ఉండవు. ఆయన మార్గాలు పరిశుద్ధమైనవిగా ఉంటవి అని ఆసాపు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఉదయకాల సమయంలో దేవుని మార్గాలు ఎలాగుంటాయి, మానవుడు తన మార్గాలను ఎలా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు, దేవుని మార్గాల్లో నడిస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటది, మానవుడు తన సొంత మార్గాల్లో నడిస్తే తాను ఎటువంటి నష్టాలు పోతాడో కూడా దేవుని వాక్యం నుంచి మనం కొద్దిసేపు ఆలోచన చేయబోతున్నాం. 25వ కీర్తనలో మరొక మాట చదువుకుందాం. చూడండి, 25వ కీర్తన 10వ వచనం. ఆయన చేసిన నిబంధనలను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి. దేవుని యొక్క త్రోవలు, దేవుని యొక్క మార్గాలు పరిశుద్ధంగా ఉంటాయి అని ఆసాపు అంటే, ఇక్కడ భక్తుడు దావీదు అంటున్నాడు ఆయన యొక్క మార్గాలు కృపా సత్యమయములై ఉంటవి. ఆయన యొక్క మార్గాలు కృప చేత అవి ఏర్పరచబడినవిగా ఉంటవి, సత్యమైన మార్గాలుగా ఉంటవి, యథార్థమైన మార్గాలుగా ఉంటవని భక్తుడైన దావీదు అంటున్నాడు. ఇంకో మాట మనం చూడాలనుకుంటే యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 8-9 వచనాల్లో దేవుని మార్గాల యొక్క గంభీరత, దేవుని మార్గాల యొక్క ఔన్నత్యాన్ని గూర్చి అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. చూడ ఉంటది, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని మార్గాలు ఎంత ఎంత ఉన్నతమైనవో ఇక్కడ భక్తుడు రాసుకుంటూ వస్తున్నాడు. ఈ యొక్క ఆకాశాలు ఈ భూమికి ఎంత ఎత్తు, లేక ఈ భూమి నుంచి ఆకాశాలు ఎంత ఎత్తుగా ఉన్నాయి ఎవరు మెజర్ చేయలేకపోయారు, ఇప్పటికీ మెజర్ చేయలేకపోయారు. ఈ భూమి కన్నా ఆకాశాలు ఎంతో ఉన్నతంగా ఉన్నవి. కనుక ఈ భూమి కంటే ఆకాశాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో, ఎంత ఉన్నతంగా ఉన్నాయో, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసే మార్గాలు, దేవుడు నిర్ణయించే మార్గాలు, దేవుడు కలిగిన మార్గాలు అంతా ఉన్నతమైనవి అని చెప్పి మరి భక్తుడు రాసుకుంటూ వస్తున్నాడు. కనుక ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీవు ఏర్పాటు చేసుకునే మార్గాలు, నీవు వెళ్ళాలనుకుంటున్న మార్గాలు, అలాగే మరి నేను ఏర్పరిచే మార్గాలకి చాలా భిన్నత్వం ఉన్నది. నా మార్గాలు ఎంతో ఉన్నతమైన మార్గాలుగా ఉంటవి అని చెప్పి ఇక్కడ భక్తుడు రాసుకుంటూ వస్తున్నాడు. కనుక దేవుని యొక్క మార్గాలను గూర్చిన ఒక ప్రత్యక్షత మనం కలిగి ఉండాల్సిన వారం ఉన్నాం. చాలా సార్లు మనం మన సొంత మార్గాలు మనం నిర్ణయించుకుంటాం, మన సొంత విధానాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇది నాకు బాగుంది, దీనిలోంచి నేను వెళ్తాను అంటాము. లేకపోతే ఎవరు
నాకు చెప్పక్కర్లేదు అంటాం, ఎవరి యొక్క గైడెన్స్ నాకు అవసరం లేదు అనుకుంటుంటాం. కానీ చక్కని అద్భుతమైన ఈ దేవుని వంటి మహాదేవుడు ఇంకెవరూ లేరు. ఆ దేవాది దేవుడు మన కొరకు నిర్దేశించిన మార్గాలను గనక మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ మార్గాలు చాలా ఉన్నతమైన మార్గాలు, అవి పరిశుద్ధమైనవి, అవి కృపా సత్యమయములైనవి. అంతేకాదు ప్రకటన గ్రంథంలో కూడా మనకు మాట కనబడుతుంది. 15వ అధ్యాయం 3-4 వచనాలు కలిసినాయి అక్కడ. నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. దేవుని మార్గాలు న్యాయముగా ఉంటాయి. దేవుడు నిర్దేశించే మార్గాలు అవి సత్యంగా ఉంటాయి. దేవుని మార్గాల్లో నడిచిన వారికి న్యాయం జరుగుతుంది. లేక దేవుని మార్గాల్లో నడిచేవారు న్యాయంగా నడుస్తారు, యథార్థంగా నడుస్తారు, పరిశుద్ధమైన మార్గాలను వారు ఏర్పాటు చేసుకుని దే టేక్ కేర్ ఆఫ్ దేర్ వేస్, వారి మార్గాలను వచ్చి వారు శ్రద్ధ తీసుకుంటారు అనేది ఉదయకాలం మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. కనుక మనము దేవుణ్ణి ఆశ్రయించాల్సిన వారంగా ఉన్నాం. దేవా షో మీ దై వే, నీ మార్గం ఏంటో నాకు చూపించాలి మనం ప్రభువుని అడగాల్సిన వారంగా ఉన్నాం. మన సొంత దారిలో మనం వెళ్ళిపోవడం కాదు, మన సొంత ఆలోచనలు చొప్పున మనం వెళ్ళిపోవడం కాదు, లేక ఇంకెవరో కౌన్సిల్ చొప్పున మనం వెళ్ళిపోవడం కాదు, ఇంకెవరో ఇచ్చే సలహాల చొప్పున కాదు. కానీ ఆ నిత్యమైన సత్యమైన న్యాయమైన పరిశుద్ధమైన కృపతో కూడిన మార్గాల్లో మనం నడవాలంటే ఆ దేవుని మనం ఆశ్రయించాలి. వీ నీడ్ టు డిపెండ్ ఆన్ హిమ్, వీ నీడ్ టు లుక్ అప్ టు హిమ్. ప్రొవర్బ్ చూడాలి, ప్రభా వాట్ ఈస్ దై వే, ఇప్పుడు ఏంటి నీ మార్గం, ఎటు వెళ్ళాలి నేను అని మనం దేవుని వైపు చూచినప్పుడు దేవుడు మనకు చక్కగా ఇదే త్రోవ, దీనిలో నడుడు అని చెప్పి దేవుడు మనకు తన స్వరాన్ని వినిపిస్తాడు. ఐ విల్ టీచ్ యూ ద వే, నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. ఎప్పుడు బోధిస్తాడు? మనం ఆయన యొక్క దగ్గరికి వెళ్ళి ప్రభా టీచ్ మీ అని అడిగితే హీ విల్ టీచ్. హీఈస్ ద బెస్ట్ టీచర్. ఆయన ఒక మంచి బోధకుడు, సుబోధకుడు. ఆయన నీకు నాకు మంచి బోధ అందించేవాడు. అంటున్నాడు, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. కనుక దేవుని మార్గాలు ఉన్నాయి, లోక సంబంధమైన మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే మనం దేవుని మార్గాన్ని కోరుకోవాలి, దేవుని మార్గాన్ని అడగాలి. అదే టీచ్ మీ, బోధించు నాకు, నీ మార్గాలు ఎలాగుంటాయో నాకు బోధించని అడిగితే దేవుడు తన మార్గాలు ఎలాగుంటాయో, ఆయన మార్గాల్లో నడిచి వెళ్తే మనకి ఎంత లాభమో అది ఆయన మనకు తెలియజేస్తూ వస్తాడు. అయితే మానవుడు కూడా తన సొంత మార్గాలు నిర్ణయించుకున్నాడు, తయారు చేసుకున్నాడు. అకార్డింగ్ టు హిజ్ యాటిట్యూడ్, తన మనస్తత్వం కొద్దీ, తన యొక్క ఇచ్చ కొద్దీ, తన యొక్క కోరిక కొద్దీ తన సొంత మార్గాలు కూడా తాను నిర్ణయించుకున్నాడు. ఆ మార్గాలు ఎలాగుంటాయో చూద్దాం. మొదటి కీర్తనలోకి వద్దాం. చూడండి, కీర్తనలో మొదటి వచనంలో ఉంటది, దుష్టుల ఆలోచన చొప్పున నడుక పాపుల మార్గమున నిలువక. అంటే పాపులు తాము పాపిష్టి పనులు చేసుకోవడానికి దే చూస్ దేర్ ఓన్ వేస్, లేక దే పేవ్ దేర్ ఓన్ వేస్, వాళ్ళ సొంత మార్గాలు, వాళ్ళ సొంత దారులు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. పాపం చేయడానికి, దొంగతనాలు చేయడానికి, ద్రోహాలు చేయడానికి, ఎదుటి వ్యక్తికి కీడు తలపెట్టడానికి, ఎదుటి వ్యక్తిని దోచుకోవడానికి, అన్యాయం చేయడానికి, దౌర్జన్యం చేయడానికి హీ విల్ మేక్ హిజ్ ఓన్ వే, హీ విల్ పే హిజ్ ఓన్ వే. ఆ మార్గం పేరే పాపపు మార్గం. పాపి ఏర్పాటు చేసుకునే మార్గం, పాపము చేయడానికి తనకు తానుగా రూపొందించుకునే మార్గం, బాట వేసుకుంటాడు. పాపం ఎలా పాపం చేయొచ్చబ్బా, ఏ రకంగా పాపిష్టి పనులు చేయొచ్చా అని చెప్పి పాపి మార్గాన్ని ఆలోచన చేసుకుంటాడు. అది పాపుల మార్గం. అంటున్నాడు, పాపుల మార్గమున నిలవద్దును, డోంట్ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ సిన్నర్స్. సిన్నర్స్ వెళ్ళే వే ఒకటి ఉన్నది. పాపిష్టోళ్ళు చేసే పనులు, పాపిష్టోళ్ళు పాపపు పనులు చేయడానికి వాళ్ళు కొన్ని మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. నువ్వు అసలు వాళ్ళ మార్గాల్లో నువ్వు నిలబడొద్దు అని అంటాడు. దీనికి చాలా జ్ఞానం అవసరం సుమా. తోటి వ్యక్తులను మనం స్టడీ చేస్తూ రావాలి, పరిశీలిస్తూ రావాలి, వాళ్ళు ఏ దారుల్లో వెళ్తున్నారో గమనిస్తూ రావాలి. వాళ్ళు తప్పుడు మార్గాల్లో వెళ్తుంటే, దొంగ మార్గాల్లో వెళ్తుంటే, పాపపు మార్గాల్లో వెళ్తుంటే అలాంటి వాళ్ళని మనం అవాయిడ్ చేయాలి. లేకపోతే వాళ్ళ మార్గాల్లో వాళ్ళతో పాటు వెళ్ళిపోయామంటే వాళ్ళకి ఏ నష్టం, వాళ్ళకి ఏ కీడు జరగబోతుందో ఈ రోజు దేవుని పేరు పెట్టుకుని మనం కూడా అదే కీడుకు, అదే నష్టానికి పాత్రులం అవుతాము అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక పాపుల మార్గమున నడవద్దు అని చెప్తున్నాడు. ఆఖరి వచనం ఈ మొదటి కీర్తనలోనే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. పాపిష్టి పనులు చేసేవాడు తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. దుష్టమైన పనులు, దుర్మార్గమైన పనులు చేయడానికి వాళ్ళ మార్గాల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఈనాడు లోకంలో ఎన్నో భయంకరమైన దుష్ట కార్యాలు,
ఎంతో దుండగులతో కూడిన దుర్మార్గమైన పనులు. ఆశ్చర్యం వేస్తుంది మనకు వాటిని గురించి విన్నప్పుడు, వాటిని గురించి చదువుతున్నప్పుడు, వాటిని చూస్తున్నప్పుడు. ఎంత దుర్మార్గమైన పని ఎలా చేయగలిగారు, ఎంత దుష్టమైన పని ఎలాగ చేయగలిగారు. ఆస్తి కోసం, డబ్బుల కోసం తల్లిదండ్రులు చంపేస్తున్న వాళ్ళు, ఇళ్లలో జొరబడి అడ్డొచ్చిన వాళ్ళు అడ్డొచ్చినట్టు అడ్డు తొలగించుకోవడానికి ప్రాణాలు తీసేస్తారు. ఇంత దుర్మార్గమైన పనులు ఎలా చేస్తున్నారు? దే ఆర్ పేవింగ్ దర్ ఓన్ వేస్. వాళ్ళ దారులు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఒక దుష్ట కార్యం చేయడానికి మార్గాలు బాట వేసుకుంటున్నారు. విపరీతం విచారకరమైన విషయం ఇక్కడ రాయబడింది. మొదటి కీర్తనలో పాపుల మార్గాలు ఉన్నాయి, దుష్టుల మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను మనం గుర్తుపట్టాలి. అదే సమయంలో దేవుని మార్గాలు ఉన్నాయి. సుమా, పరిశుద్ధమైన కృపా సత్యమయమైన న్యాయముతో కూడిన మార్గాలు ఉన్నవి. ఆ మార్గాలను మనము సపరేట్ చేయగలుగుతూ రావాలి, డిస్టింగ్విష్ చేస్తూ దేవుని బిడ్డలముగా దేవుని మార్గాల్లో నడవాలి. సుమా, కనుక పాపుల మార్గము, దుష్టుల మార్గం. ఇక్కడ ఉంది నీతిమంతుల మార్గం. అంటే నీతిమంతుడు తన మార్గాన్ని తాను ఏర్పాటు చేసుకుంటాడు. ఒక పాపిష్టులాగా, ఒక దుష్టులాగా ఉండడానికి ఇష్టపడడు. హీ విల్ పే హిజ్ ఓన్ వే. తన మార్గాన్ని నేను ఇలా నడుస్తాను, నేను ఈ దారిలో నడుస్తాను, నేను దేవుని మార్గాల్లో నడుస్తాను, దేవుని చిత్త ప్రకారం నడుస్తాను, దేవుని ఏర్పాట్లో వెళ్తానని చెప్పి నిర్ణయించుకుంటాడు నీతిమంతుడు. నీతిమంతుల మార్గాలు దేవునికి తెలియనంట. దేవుడు గాడ్ ఈజ్ వాచింగ్ ఆల్ అవర్ వేస్. మన మార్గాలను ఆయన గమనిస్తున్నాడు. మన మార్గాలు ఆయనకు తెలుసు. మనం ఎటువంటి దారులు వేసుకుంటున్నామో, ఏ దారుల్లో ప్రయాణాలు చేస్తున్నామో, మనం ఏ డెస్టినీని డిజైన్ చేసుకున్నామో కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. ఈ విషయాలు మనం అనుకుంటామేమో, ఎవరికి తెలియదులే, నేనేం చేస్తున్నాను ఎవరికి తెలియలే, ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, ఒక రోజు అది బయటకు వచ్చిన రోజు అందరూ ఆశ్చర్యపోతారు అనుకుంటున్నామేమో. ఒకవేళ మనం మనుషులను ఆశ్చర్యపరచొచ్చేమో గానీ వీ కెనాట్ సర్ప్రైజ్ గాడ్. దేవుడికి మనం షాక్ సర్ప్రైజ్ ఇవ్వలేము సుమా. హి నోస్ ఎవ్రీథింగ్. ఆది నుండి అంతం వరకు ఎరిగిన దేవుడు. ఆయనకు మరుగైన సృష్టం అంటూ ఏది భూమి మీద లేదు. మనం చేసే ప్రతి చిన్న కదలిక ఆయన దృష్టిలోనికి వెళ్తుంది. గాడ్ ఈజ్ వాచింగ్ అండ్ గాడ్ ఈజ్ వ్యూయింగ్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక దుష్టుల మార్గాలు ఉన్నాయి, పాపుల మార్గాలు ఉన్నాయి. చూడండి, సామెతలు 21:8 ఇంకొక ఇందులో ఉన్నది, దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గం. వంకర మార్గాలు ఉన్నాయి, తిన్నల మార్గాలు ఉన్నాయి. సుమా, అది కూడా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక అర్థం అవుద్ది, రాబోతున్నాయి ఆ విషయాలన్నీ. మనం ఎటువంటి వంకర టింకర బ్రతుకులు, వంకర టింకర మార్గాల్లో నడుస్తున్నామా, తిన్నల మార్గాల్లో నడుస్తున్నామో కూడా జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. ద వేస్ ఇన్ విచ్ వీఆర్ వాకింగ్, ద వేస్ విచ్ వీ హ్యావ్ చోజన్. ఏవి ఎన్నుకున్నాం, ఏ మార్గాల్లో నడుస్తున్నావు, అవి ఎలాగున్నాయి, ఎత్తు పల్లాలుగా ఉన్నాయా, వంకర టింకర్లుగా ఉన్నాయా, ఎలాగున్నాయో ఆలోచించుకో. దోషభరితుని మార్గములన్నీ వంకర మార్గాలేనంట. వక్రమైన మార్గాలు, తిన్నని మార్గాలు కాదు. కొంతమంది జీవితాలు మనం చూస్తే అసలు అర్థం కాదు మనకి. అది ఏంటా మార్గం, ఏంటా విధానం, ఏంటా మాట్లాడే తీరు, ఏంటా ఆన్సర్ ఇచ్చే విధానం, అసలు ఏంటి, వాట్ ఈజ్ హిజ్ లైఫ్, ఏంటి, ఏమి రాబోతుంది, ఏ ఇన్ఫ్లుయెన్స్ అతని నుంచి రాబోతుంది, ఏ విధమైన కంక్లూజన్ చేయడానికి ఈ రకంగా నడుస్తున్నాడు, ఈ రకంగా మాట్లాడుతున్నాడు, అర్థం కాదు. వాళ్ళ ఏంటి మన దారులు అర్థం కావట్లేదా? మనం ఎలా నడుస్తున్నామో మన తల్లిదండ్రులకు అర్థం కావట్లేదా? మనం ఎలా నడుస్తున్నామో మన సిబ్లింగ్స్ కి అర్థం కావట్లేదు. వాడు ఏంటో నాకు అర్థం కావట్లేదు, వాడు ఏ దారి ఎన్నుకున్నాడు అర్థం కాదు, వాడు ఏం చదువుతాడో అర్థం కావట్లేదు, తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు, స్నేహితులకు అర్థం కావట్లేదు, బ్రదర్స్ కి అర్థం కావట్లేదు, మేబీ వైఫ్ కి హస్బెండ్ కూడా అర్థం కాకుండా బ్రతుకుతున్నామేమో, వంకర టింకర దారుల్లో వెళ్తున్నామేమో. ఒక క్లారిటీ అవసరం మన జీవితానికి వచ్చి, మనం వెళ్తున్న మార్గాలను గురించి ఒక ట్రాన్స్పరెన్సీ అవసరం. నిన్ను చూచినప్పుడు ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోగలగాలి. నీతిమంతుని మార్గంగా ఉందా, దుష్టుల మార్గంలో నడుస్తున్నామా, వంకర త్రోవల్లో నడుస్తున్నామా, దౌర్జన్యపు మార్గాల్లో నడుస్తున్నామో మనిషి అర్థం చేసుకోవాలి. డేటా క్లారిటీ అవసరం. దోషభరితుని మార్గము వంకర మార్గాలుగా ఉంటాయండి. వంకర టింకరగా నడవడు, నాలాగే ఎవడు నడవలేడు, నాలాగే ఎవడు మాట్లాడలేడు అనుకుంటున్నామేమో. మన ముగింపు అనేది ఒకటి డిసైడ్ చేస్తుంది, మనం నడిచిన మార్గము మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో. ఏ దారైనా ఒక డెస్టినీకి తీసుకెళ్తుంది కదా. ఏ మార్గంలో నువ్వు నడిచినా ఆ మార్గం ఒక గమ్యానికి తీసుకెళ్తుంది. ఒక రోజు ఒకవేళ మనం నడిచిన మార్గం మనిషికి అంతుపట్టకుండా మనం దాచి మర్మయుక్తంగా నడుస్తున్నామేమో కానీ ఒక రోజు మన ముగింపు ఉంది చూడండి, మన డెస్టినీ ఇట్ విల్ టీచ్, ఇట్ విల్ డిక్లేర్, అది బయటకు తీసుకొని వస్తుంది
మన జీవితము వంకర జీవితం జీవించామా, లేకపోతే దోషభరితమైన మార్గం నడిచామా, నీతి మార్గాల్లో నడిచామా, దేవుడు ఒకరోజు దాన్ని బట్టవేలు చేయబోతున్నాడు. కాబట్టి పాపుల మార్గం అనేది ఉంది, దుష్టుల మార్గాలు ఉన్నాయి, దోషభరితుల మార్గాలు, వంకర టెంకర మార్గాలు ఉన్నాయి. ఇంకొక మార్గాన్ని చూపిస్తాను. ఈ సామెతల గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. భక్తిహీనుల మార్గము, భక్తి లేకుండా భక్తిహీనతతో దుర్నీతితో నువ్వు బ్రతికావంటే నీ బ్రతుకు ఒక రోజు చీకటమయమైపోబోతుంది, గాఢ అంధకారం అయిపోబోతుంది. భక్తి అవసరం శుభ మానవునికి. దేవుని పట్ల భక్తి చేయాల్సిన వారం ఉన్నాం, నిజ దేవుని వెతుక్కోవాల్సి ఉన్నాం, నిజ దేవుని యేసుక్రీస్తును రికగ్నైజ్ చేయవలసిన వారం ఉన్నాం. గుర్తుపట్టాలి, ఆయన్ని మనం సేవించాలి, ఆయన బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవించాలి. భక్తి లేకుండా, భక్తి చేయకుండా, భక్తిహీనతతో దుర్నీతితో మనం బ్రతికామంటే మన జీవితాలు గాఢాంధకారమయమైపోతాయంట. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, చీకటితో ముగిసిపోద్ది. చూడండి, అలాగే 15:9 సామెతలు 15:9 కూడా నేను చదువుతాను. ఇందులో మరొక మాట రాయబడింది, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. అంటే మనము భక్తిహీనంగా, భక్తి లేకుండా, భయము లేకుండా నడిచామంటే అది దేవుడు అసహించుకునే మార్గం, దేవునికి హేయమైన మార్గం. ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏ మార్గంలో మనం నడుస్తున్నాం, ఏ మార్గాలు మనం ఇష్టపడుతున్నాం, ఏ మార్గాలు మనకు నచ్చుతున్నాయో ఆలోచించుకుందాం. దేవుని మార్గాల్లో నడుద్దాం సుమా. భక్తిహీనమైన, దోషభరితమైన ఒక దుష్టత్వంతో, దుర్మార్గతతో, కపటముతో, నీతి లేని పాపిష్టి పనులతో అటువంటి మార్గాలు మనం చూస్ చేసుకోవద్దు. పవిత్రమైన, పరిశుద్ధమైన, న్యాయసమ్మతమైన, కృపా సత్యమయమైన దేవుని మార్గాల్లో మనం నడుద్దాం. దేవుని మార్గాల్లో మనం ఇష్టపడదాం. దేవా, నీకు ఇష్టమైన మార్గము, నీ మార్గము నా మార్గంగా చేసుకుంటానని మనం చూద్దాం, కానీ మన సొంత మార్గాలు మనం ఏర్పాటు చేసుకోవద్దు. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 12వ వచనం. సామెతలు 14:12. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు. నీ మార్గం నీకు చాలా బాగుంది, నీ వెళ్తున్నవి నీకు చాలా నచ్చింది, అయితే అది తుదకు ఎక్కడికి తీసుకెళ్తుందో ఆలోచన చేసుకో. పోయింట్గా ఉందో లేదో ఆలోచన చేసుకో. దేవుని సహాయం అడుగు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తాడు, నీ వెనుకున్న మార్గం అది సరిగ్గా ఉందా లేదా అన్నది దేవుడే నీకు చెప్తాడు. నువ్వు అనుకోవడం కాదు, నాకెవరు సలహా ఇవ్వక్కర్లేదు అనుకోవడం కాదు. దేవుణ్ణి అడుగు, పెద్దలను అడుగు. నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇలా చేసుకోవాలనుకుంటున్నాను, ఇది మంచిదేనా, ఈ మార్గం మంచిదేనా, ఈ మార్గాన్ని వెళ్తూ నేను ఒక మంచి గమ్యాన్ని నేను చేరతానా అని, మేబీ విద్యపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఒక లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే విషయాల్లో కావచ్చు, లేకపోతే ఒక మనీని సేవ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకునే విషయాల్లో కావచ్చు, ఏదైనా కానివ్వండి, సరైన మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. మనం ఇది బాగుంది అనుకుని వెళ్ళిపోయాను, కానీ ఇలాగ అవుద్ది అనుకోలేదు, ఇలా అయిపోయింది. చాలా సార్లు బాగుంది అనుకోని వెళ్ళిపోయి ఇబ్బందులు పాలైన వాళ్ళు ఎంతో మంది మన చుట్టూరా కనబడతారు. ఎడ్యుకేషన్ విషయాల్లో రైట్ డిసిషన్స్ చేయక, జాబ్ విషయాల్లో రైట్ చాయిసెస్ చేయలేక, లైఫ్ పార్ట్నర్ విషయాలు ఇలాగ తప్పుడు నిర్ణయాలు చేసి ఇబ్బందులు పడిన వారు ఎంతో మంది మనకు కనపడతారు. అందుకనే మనకు సరైనదిగా ఉన్నది, మనకు బాగుందని వెళ్ళిపోవడం కాదు, దేవుని దృష్టిలో అది ఎలాగుందో, ఈజ్ ఇట్ అకార్డింగ్ టు హిజ్ విల్ అనేది ఆలోచించుకుంటూ రావాలి. సామెతల్లోనే 23వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. చూడండి, సామెతలు 23:26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. ఇప్పుడు మనలో మార్పు రావాలి, ఇప్పుడు మన యాటిట్యూడ్ లో మార్పు రావాలి, మన మనస్తత్వంలో, మన వ్యక్తిత్వంలో ఒక మార్పు తెచ్చుకోవాలి. ఏంటంటే, ఐ వాంట్ గాడ్స్ వేస్, ఐ విల్ వాక్ ఇన్ గాడ్స్ వేస్. నాకు దేవుని మార్గాలు కావాలి, నేను దేవుని మార్గాలు తెలుసుకుంటాను, నేను దేవుని మార్గాల్లోనే నడుచుకుంటాను అనే ఒక నిర్ణయం, ఒక ఆలోచన, ఒక సంకల్పం మనలో ఏర్పడాలి. లేకపోతే ఎవరన్ని మంచి మార్గాల విధానాలు మనకు బోధించినా, తెలియజేసిన వాటిలో ఒక్కడు కూడా మనం వెయ్యం. అందుకే భక్తుడు అంటున్నాడు, నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా చేసుకో.
కొన్నిసార్లు మన మార్గాలు మనకే బాగుంటాయి, చాలా బాగుంటాయి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొందరు వ్యక్తుల్ని ఈ సమయంలో మనం ఆలోచన చేయబోతున్నాం. వాళ్ళకి ఇంపుగా అనిపించిన మార్గాల్లో వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలను కంపు చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని మార్గాలను తమకు ఇంపుగా చేసుకుని ఆ మార్గాల్లో నడిచి ధన్యులైన భక్తులు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఇదే కాలం అది మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుని మార్గాలను మనకి ఇంపుగా చేసుకున్న రోజు ఖచ్చితంగా మన ముగింపు బాగుంటది, మన భవిష్యత్తు బాగుంటది, మన రానున్న దినాలు బాగుంటాయి. మనకు ఇంపైన మార్గాల్లో మనం నడుచుకుంటే. అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, ఒకవేళ దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఉండకపోతే ఖచ్చితంగా మన భవిష్యత్తు అర్ధాంతరంగా లేకపోతే అయోమయంగా అగమ్య గోచరంగా మారిపోతాయి. ఉదయకాల సమయంలో దేవుని మార్గాల్లో నడిచిన భక్తులను జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా అబ్రహాం దగ్గరికి వెళ్దాం. అబ్రహామును గురించి ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో దేవుని మార్గాల పట్ల తన యాటిట్యూడ్ ఎలా ఉందో అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు అబ్రహామును గురించి ఒక సాక్ష్యము. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఐ నో అబ్రహాం నాకు తెలుసు, ముందే చెప్పేస్తున్నాను నేను. అబ్రహాం నాకు తెలుసు. ఎలా తెలుసు, ఏమని తెలుసు చెప్పమంటారా? యెహోవా మార్గములను గైకొనున్నట్లు అతడు వాటన్నిటినీ తన పిల్లలకు కూడా వాటిని ఆజ్ఞాపించబోతా. మాత్రమే కాదు, దేవుని మార్గాల్లో అబ్రహాము నడవడం ఏం కాదు కానీ తన పిల్లలకు కూడా అవి నేర్పించబోతున్నాడంట. వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్, దేవుని మార్గాల్లో నడవమని, దేవుని మార్గాలు గైకొనమని అబ్రహాము తన పిల్లలకు నేర్పించబోతాడు. ఎంత బాగుంది కదా. ఉదయకాల సమయంలో మనము ఒక ఇంటిలో పెద్దగా, తల్లిగా, తండ్రిగా, యజమాని స్థానంలో ఉన్న వారంగా, మరి బాధ్యత వహించే స్థానంలో ఉన్న మనము దేవుని మార్గాల్లో నడవాలి. దేవుని మార్గాలు గైకొనున్నట్లుగా మన ఇంటి వారికి నేర్పించాలి. ఈ దారిలో నడవండి, ఇలా నడవండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు, దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు అని మన పిల్లలకు మన ఇంటి వారికి మనం బోధించాల్సిన వారంగా ఉన్నాము. అబ్రహామును గురించి దేవుడు ఆ మాట చెప్తున్నాడు. దేవుని మార్గాలు గైకొనున్నట్లుగా తన పిల్లలకు వాటిని బోధిస్తాడు. సమయం వచ్చింది, ఇస్సాకు వివాహ సమయం వచ్చినప్పుడు ఇస్సాకు వివాహ విషయాల్లో దేవుని మార్గాల్లో నడిపించాలనుకున్నాడు, దేవుని మార్గాన్ని కనుగొనాలనుకున్నాడు. దేవుని మార్గం కనుగొనటానికి తన పెద్ద దాసుని ఎలియాజరుని పంపిస్తున్నాడు. ఇక్కడెక్కడ వద్దు, ఈ చుట్టూరా ఉన్న మరి అన్నిల్లో నుంచి, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి ఎవరిని తీసుకొని నా కుమారుడికి భార్యను నా స్వంత వారి దగ్గరికి వెళ్ళు, నా బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి నా కుమారునికి ఒక అమ్మాయిని నువ్వు తీసుకుని రావాలి అని చెప్పి తన పెద్ద దాసుని పంపిస్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి వెళ్లి లాబాను కలుసుకున్నాడు. లాబాను సహోదరులైన రిబ్కా నచ్చింది. అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమంటాడంటే, ఈ యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరు చెప్తున్నాడు 48వ వచనం. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి, ఎప్పుడైతే ఈ బెతూయేలు కుమార్తె మరి రిబ్కా తర్వాత ఈ అబ్రహాం యొక్క బంధువులు అని అర్థమైన తర్వాత 48 నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని. ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. దేవుడు నన్ను రైట్ వేలో నడిపించాడు, సరైన మార్గంలో నడిపించాడు. తప్పు మార్గంలోకి వెళ్ళిపోకుండా, రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోకుండా, రాంగ్ వేలోకి వెళ్ళిపోకుండా దేవుడు నన్ను సరైన మార్గంలో నడిపించాడని చెప్పి ఆ యజమానుడు దేవుని సన్నిధిలో తల వంచి నమస్కరించి మాట్లాడుతా ఉన్నాడు. చాలాసార్లు మనం క్రొత్త ఊర్లు వెళ్ళినప్పుడు ఆ ఊర్లోకి ప్రవేశించేటప్పుడు మనం అనుకున్న అడ్రస్ మనం తెలుసుకోవడం కోసం దారిలో మనం అక్కడక్కడ నిలబడిన బాటసారులను అడిగి వెళ్తా ఉంటాం, కన్ఫర్మ్ చేసుకుని వెళ్తా ఉంటాం. ఫలానా ఏరియాకి వెళ్ళాలంటే ఇదేనా, ఈ డైరెక్షన్ అయినా, ఎటు వెళ్ళాలి అని అడిగి వెళ్తా ఉంటాం. అలాగ అడిగి వెళ్ళడం ద్వారా ఒక సరైన మార్గంలో వెళ్ళిపోతాం, తక్కువ సమయంలో వెళ్లాల్సిన గమ్యాన్ని చేరిపోతాం. అయితే కొన్నిసార్లు మరి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి తర్వాత ఏం పర్వాలేదు ఇదే దారి ఉంటదిలే అని చెప్పి ఎవ్వరి సహాయం తీసుకోకుండా వెళ్ళిపోతా ఉంటాం. అలాంటప్పుడు చాలా కన్ఫ్యూజన్, లాస్ ఆఫ్ టైం, సమయం వ్యర్థం చేసుకుంటాం, అలసిపోతాం, ఆయాసపడతాం.
సరైన మార్గాల్లో మనం నడవాలంటే, సరైన గమ్యాన్ని మనం అనుకున్న చోటకు మనం వెళ్ళాలంటే వి నీడ్ టు టేక్ ద గైడెన్స్. సహాయం తీసుకోవడం తప్పేం లేదు. దారిలో వారిని అడిగి మనం వెళ్తున్న రూట్ కరెక్టే అని కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్ళడం అవసరం. పనివాడు అంటున్నాడు, నా యజమానుని దేవుడు నన్ను సరైన మార్గంలో నడిపించాడు. దేవుని మార్గాల్లో మనం నడవలసిన వారంగా ఉన్నాం. ఇస్సాకు కొరకైన దేవుని ఏర్పాటైన భార్యను రెబ్కాను తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత మరి ఇస్సాకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమెను పరిగ్రహించాడు. అతనికి రెబ్కా భార్య అని చెప్పి ఈ అధ్యాయం చివరిలో మనకి కనబడుతుంది. కనుక ఉదయకాల సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, దేవుని మార్గాలలో దేవుని బిడ్డలు నడవలసిన వారుగా ఉన్నారు. దేవుని మార్గాలు తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాము. దేవుని మార్గాలను మనం దేవుని శైలిలో అడిగి కనిపెట్టి కనుక్కోవాల్సిన వారంగా ఉన్నాము. కీర్తనల కార్డు అయిన దావీదు దగ్గరికి వెళ్దాం. చూడండి, 25వ కీర్తనలో దావీదు జీవితంలో నుంచి కూడా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. 25వ కీర్తన 4వ వచనం. మోషే దేవుని ప్రజలను ఇశ్రాయేలు నడిపిస్తూ వచ్చాడు. ఈ రోజు మనం దేవుని మార్గాలు తెలుసుకోవాలి, దేవుని మార్గాల్లో మనం నడవాలి. కొందరు భక్తుల జీవితాలలో దేవుడు కొన్ని మార్గాలు గుండా తీసుకొని వెళ్తాడు. అయితే ఆ మార్గాలు వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఆ మార్గం యొక్క, ఆ రూట్ యొక్క, ఆ వే యొక్క, ఆ వీధి యొక్క, ఆ మార్గం యొక్క చివరికి వెళ్ళినాక వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో దేవుడు నన్ను ఈ దారిలో తీసుకెళ్ళింది, దేవుడు నన్ను ఈ మార్గంలో తీసుకెళ్ళింది, ఎందుకు కాబోలు అని అర్థమవుతుంది. చాలాసార్లు నేను నడిచే మార్గాలు కూడా కొన్నిసార్లు అర్థం కావట్లేదు. ఎందుకు దేవుడు నన్ను ఈ మార్గం గుండా తీసుకెళ్తున్నాడు, ఎందుకు అనారోగ్యం గుండా తీసుకెళ్తున్నాడు, ఎందుకు కష్టాలు గుండా తీసుకెళ్తున్నాడు, ఎందుకు నిందల గుండా తీసుకెళ్తున్నాడు, ఏమిటి అవమానాలు, ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి అని చెప్పి అర్థం కావట్లేదు మనకి. అయితే మనం కష్టాల గుండా వెళ్ళడం, శ్రమల గుండా వెళ్ళడం ఒకరోజు మనకి మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణం అవుతాయి. మనం నిందల గుండా వెళ్ళడం, మన మీద అబద్ధాలు చెప్పుకోవడం, అది ఒకరోజు పరలోకం మన ఫలం అధికం అవ్వడానికంట. మార్గాలు మనకి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని మార్గాలు కోరుకున్నాం, దేవుని మార్గాల్లో ఉండడానికి నిర్ణయించుకున్నాం. భక్తుడని యోబు దగ్గరికి వెళ్తే యోబుకి అసలు తెలియదు తాను ఏ దారిలో వెళ్తున్నాడు. యోబు ఎంత కష్టం గుండా వెళ్తున్నాడు యోబుకి మాత్రమే తెలుసు. కానీ అసలు ఎందుకు ఈ దారి నా కోసం డిజైన్ చేయబడింది, వాయ్ నేను దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నా, యథార్థవంతుడుగా ఉన్నా, చెడుతనాన్ని విసర్జించానే, భయభక్తులు కలిగి ఉన్నానే, నాకెందుకు ఇన్ని బాధలు అనేది అర్థం కావట్లేదు యోబుకి. అదే మాట అంటాడు యోబు తన గ్రంథంలో అంటాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేను నడచు మార్గము ఆయనకే తెలియదు, నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఈ మార్గంలోకి ఇలా పక్కకు వచ్చేసానో నాకు అర్థం కావట్లేదు. అయితే నాకు ఒకటి మాత్రం తెలుసు, నేను నడుస్తున్న మార్గం నా దేవుడికి తెలుసు. ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఇట్ ఈస్ ఇన్ హిస్ వే, ఇన్ హిస్ విల్. ఆయన చిత్తంలో ఉంది మార్గం నడుస్తున్నాను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె అయితే ఎట్ ది ఎండ్ ఐ నో, నాకు ముగింపు మాత్రం అర్థమవుతుంది ఏంటంటే నేను సువర్ణము వలె కనపడతాను. నేను ప్రకాశమానంగా, నేను ఈ శోధనలు గుండా వెళ్లి శుద్ధ సువర్ణములాగా నేను పరీక్షించబడి ఆయన కొరకు ప్రకాశిస్తానని మాత్రం యోబు చెప్పగలుగుతున్నాడు. ప్రియమైన వారలారా, లెట్ us వాక్ ఇన్ హిస్ వేస్. ఆయన మార్గాల్లో మనం నడుద్దాము. ఆయన మార్గాల్లో మనం నడిచినప్పుడు ఆయన మార్గాలు మనల్ని, అవి కష్టమైన మార్గం కావచ్చు, శ్రమతో కూడిన మార్గం కావచ్చు, భయంకరమైన పరిశోధనలతో కూడిన మార్గం కావచ్చు, కానీ ముగింపులో మనం శుద్ధ సువర్ణము వలె మారుతాం. భక్తుడి దగ్గరికి వెళ్ళామంటే, కృత నిబంధనలో పౌలు భక్తుడు ఒక మార్గంలో, తన సొంత మార్గంలో వెళ్ళిపోతా ఉన్నాడు. తనకు అనుకున్నట్టుగా, తనకు వచ్చిన జ్ఞానం చొప్పున యేసు ప్రభు మెస్సియా కాదు, ఏంటి వీళ్ళందరూ యేసు ప్రభుని మెస్సియా అంటున్నారు, యేసు ప్రభుని నమ్ముకుంటున్నారని చెప్పి సంఘాన్ని చాలా కష్టాలు పెట్టాడు. స్త్రీలను, పిల్లలను ఇళ్ల నుంచి బయటకు ఈడ్చి బయటకు తీసుకొచ్చేవాడంట, చెరసాలను వేయించాడంట, చంపాడంట ఎంతో మందిని. వాళ్ళని చంపడమే తనకు ఆధారంగా, ప్రాణాధారంగా చేసుకున్నాడు. చాలా భయంకరం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 1-2 వచనాలు, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1 వచనం చూస్తే సౌలు జీవితం భయంకరమైన జీవితం, దుర్మార్గమైన జీవితం. ఇట్ ఈస్ హిస్ ఓన్ వే. తను సొంతగా అనుకుంటున్నాడు, ఇది నాది కరెక్ట్ అనుకుని వెళ్ళిపోతున్నాడు. చాలా కష్టాలు పడుతున్నాడు. ఇతరులను హత్య చేయటం తనకు ప్రాణాధారంగా చేసుకున్నాడు. వాళ్ళని చంపేస్తున్నాడు. వాళ్ళని చంపేస్తేనే గానీ నా ప్రాణం నిలబడుతుంది అనుకుంటున్నాడు. ఒకనొక రోజు దేవుడు తన ఒక మార్గాన దాన్ని దేవుడు దర్శించినట్టుగా మనం చూస్తాం. అది అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు
అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ దమస్కుకు వెళ్లే మార్గంలో వెళ్తున్నాడు. దమస్కును రీచ్ అయిపోతున్నాడు. పర్మిషన్ లెటర్స్ తీసుకున్నాడు ప్రధాన యాజకుల దగ్గర యెరూషలేములో. దమస్కు మార్గమున వెళ్ళుచూ ఉండగా దేవుడు పౌలును సంధించాడు. దేవుడు పౌలును దర్శించాడు. దేవుడు పౌలుతో మాట్లాడాడు. సౌలనబడిన పౌలుతో మాట్లాడాడు. నువ్వు వెళ్తున్న రూట్ కరెక్ట్ రూట్ కాదు, సరైన మార్గం కాదు. ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు? ప్రభా నువ్వెవడవు? నీవు హింసించున్నా యేసును వేరే అనుకుంటున్నావు, కానీ మెస్సియాను హింసిస్తున్నావు. క్రీస్తనబడిన యేసు నువ్వు జీవితం మారిపోయింది. మార్గం మార్చేసుకున్నాడు, డైరెక్షన్ మార్చేసుకున్నాడు. పౌలు జీవితాన్ని మనం చూస్తే పాపపు మార్గం, దుష్ట మార్గం, తన సొంత మార్గంలో ఒకని ఎదుట తనకు సరైనదిగా కనబడే మార్గం కలదు. ఆ సరైన మార్గంలో వెళ్తున్నా అనుకుంటూ వెళ్ళిపోతున్నా పౌలు ఇప్పుడు అసలు సరైన మార్గంలోకి వచ్చాడు. దేవుని మార్గంలోకి వచ్చాడు. దేవుని మార్గం బోధించడం మొదలు పెట్టాడు. రక్షణ మార్గం బోధించడం మొదలు పెట్టాడంట. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఈ మాట కనబడుతుంది. 16వ అధ్యాయం 17వ వచనంలో పుతోను దెయ్యం పట్టిన అమ్మాయి ఈ పౌలుశీల ఆ దారిని వెళ్తుంటే గట్టిగా కేకలు వేసి ఒక మాట చెప్తుంది. అంటుంది, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి, వీళ్ళు రక్షణ మార్గం ప్రచురిస్తున్నారు. ఒకప్పుడు దుర్మార్గపు మార్గంలో వెళ్ళిపోయిన పౌలును దేవుడు దర్శించి ఇప్పుడు హౌ టు రిసీవ్ సాల్వేషన్, రక్షణ ఎలా అందుకోవాలో, రక్షకుడిని ఎలా రీచ్ అవ్వాలో ఆ రక్షణ మార్గాన్ని బోధిస్తున్నారు వీళ్ళని చెప్పి పుతోను దెయ్యం పట్టిన ఒక అమ్మాయి కేకలేసి చెప్తుంది. దేవుడు మార్గాలు మార్చగలడు. ఒకవేళ దేవుని చిత్తము కాని మార్గంలో వెళ్తుంటే మనం ఆయన వైపు చూస్తే ఆయన మన మార్గాలను సరిచేస్తాడు, మన రూట్స్ మారుస్తాడు. నా బిడ్డ, ఇది కాదు నువ్వు వెళ్లాల్సిన దారి, ఈ దారిలో నువ్వు వెళ్ళాలి. టేక్ ఏ టర్న్, తిప్పుకో, మార్గం తిప్పుకో, నా మార్గంలోకి నువ్వు రమ్మని చెప్పి దేవుడు మాట్లాడతాడు. దేవుడు తన భక్తులను ఆయన మార్గాల్లో నడిపించుకుంటూ వచ్చాడు. అబ్రహాముకు, దావీదుకు, మోషేకు, పౌలుకు ఇలా చెప్పుకుంటూ వెళ్తే యోబు, వీళ్ళందరినీ దేవుడు తన మార్గాల్లో నడిపించుకుంటూ వెళ్ళాడు. వాళ్ళ గమ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళని గురించి మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళని బట్టి మనం ఒక ప్రోత్సాహం, వాళ్ళని బట్టి ఒక స్ఫూర్తి మనం పొందుతున్నాం. అయితే సొంత దారుల్లో వెళ్ళిపోయి నష్టాల పాలు, కష్టాల పాలైన వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకరి ఎదుట చూడండి, సామెతల గ్రంథంలోనే 16:25 మరొక మాట కనబడుతుంది. సామెతలు 16:25, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనను తొదుకు అది మరణమునకు చేరు. చాలా బాగుందండి, చాలా బాగుంది. కరెక్ట్ మార్గం లాగా ఉంది, యథార్థంగా కనబడుతుంది. దిస్ ఈజ్ ద రైట్ వే అనుకుంటున్నాడు. అయితే తొదకది మరణానికి దారి తీసిందంట. సంసోను దగ్గరికి వెళ్తే మనం ఆయన సాక్ష్యం ఇదే. ఫిలిస్తీయుల చేతులలో నుండి ఇశ్రాయేలును విడిపించటానికి దేవుని చేత తాను ఉనికిలోనికి వచ్చాడు. మానోహ భార్యతో పిల్లలే లేరు వాళ్ళకి. అటువంటి వారికి దేవుడు దేవుని దూత కనబడి, అమ్మ నీకు కొడుకు పుట్టబోతున్నాడు, ఆ కొడుకు నువ్వు పెంచాలి, నాజీరు చేయబడాలి, అతని తల మీద మంగళ కత్తి వేయొద్దు, ద్రాక్ష రసమును గాని ద్రాక్ష వల్లి నుంచి ఏది కూడా ఆ బిడ్డకు నువ్వు ఇవ్వకూడదు, వ్రతము చేయబడి నాజీరు చేయబడిన బిడ్డగా పెంచాలి. ఫిలిస్తీయుల చేతుల్లోంచి ఇశ్రాయేలును విడిపించాలంటే అదే నాజీరుతో, అదే వ్రతముతో, అదే దీక్షతో ఆ కుమారుని పెంచింది. పెద్దయినా కూడా ఖచ్చితంగా చెప్పుంటది గురించి. ఇదిగో ఇలా బయలుపరిచాడు. ఈ యొక్క ఫిలిస్తీయుల నుంచి నువ్వు ఇశ్రాయేలును రక్షించాలంట, కాపాడాలంట అంటే తన ఓన్ వే తాను డిజైన్ చేసేసుకున్నాడు. ఫిలిస్తీన్లతో స్నేహం చేశాడు. వీళ్ళతో స్నేహం చేసి వీళ్ళందరినీ చంపేయచ్చు అనుకున్నాడు. ఫిలిస్తీన్ కుమార్తెలను ఇష్టపడ్డాడు. వాళ్ళతో పోయి స్నేహం, వాళ్ళతో బియ్యం, వాళ్ళతో పెళ్లిళ్ళు, వాళ్ళతో రిలేషన్షిప్స్, వివాహేతర సంబంధాలు ఏమేమో పెట్టుకున్నాడు. దేవుడి మార్గం, దేవుడి చిత్తం చేయగలను అనుకున్నాడు. ఈ దారిలో వెళ్ళిపోయి నేను చేసుకోగలను అనుకున్నాడు. ఆఖరికి మనం చూస్తే అర్ధాంతరంగా తన జీవితం ముగిసిపోయింది. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనకి సంసోను జీవితం ఉంటే 16వ అధ్యాయంలో తన ముగింపు మనకు కనబడుతుంది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు ప్రతి అద్భుతమైన పరిపాలన అందించాల్సిన సంసోను 20 సంవత్సరాలకి చనిపోయాడు. 20 సంవత్సరాల న్యాయాధిపతిగా మాత్రమే ఉండగలిగాడు. కారణం ఏంటో తెలుసా? తన సొంత మార్గంలో వెళ్ళిపోయి, నేను ఇలాగెళ్ళిపోయి కూడా ఫిలిస్తీన్లను సంహరించగలను, ఇలాగెళ్ళిపోయి కూడా ఫిలిస్తీన్లు నా కంట్రోల్లో పెట్టుకోగలను, ఇలాగ వెళ్ళిపోయి కూడా ఫిలిస్తీన్ల బారి నుంచి నా ప్రజలను విడిపించగలను అనుకున్నాడు. ఆఖరికి తన ప్రాణమే ఆ దాగోను దేవత గుడిలో తన ప్రాణాన్ని తన చేతులారా తీసుకున్నాడు, చనిపోయాడు. సుమా,
ప్రియమైన వాళ్ళారా, ఉదయకాల సమయంలో ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావు? నీ సొంత దారి నువ్వు నిర్ణయించుకోవద్దు. నా జ్ఞానం, నా యొక్క విద్యా జ్ఞానం, లేకపోతే నా అనుభవ జ్ఞానం, నా లోక జ్ఞానం చాలు నాకేం చెప్తే అలా చేస్తాననుకుంటే నష్టపోతావు. యోధా పత్రికలోకి రండి. యోధా పత్రికలో ఒక్క అధ్యాయం ఉంది. అందులో 3 వ్యక్తుల గురించి అక్కడ ప్రస్తావించబడింది. వాళ్ళు వెళ్ళిన దారుల గురించి అక్కడ ప్రస్తావించబడింది. వాళ్ళు ఎన్నుకున్న మార్గాల గురించి అక్కడ ప్రస్తావించబడింది. చూడండి, యోధా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? తమ సొంత మార్గాలను ఎన్నుకున్న వారికి, తమ సొంత దారులు ఏర్పాటు చేసుకున్న వారికి, తాము తోచిన దారులు వెళ్లిపోయిన వాళ్ళకి శ్రమ అని 3 ఇక్కడ రిఫర్ చేయబడ్డారు. ఎవరెవరంటే, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. 3 ఇక్కడ రిఫర్ చేయబడ్డారు, సంబోధించబడ్డారు, ప్రస్తావించబడ్డారు. ఒకటి కయ్యూనంట. కయ్యూను నడిచిన మార్గమున నడుచుట చాలా తప్పు. ఏంటి కయ్యూను చేసింది? సొంత తమ్ముని యొక్క ఆశీర్వాదాన్ని, సొంత తమ్ముని యొక్క దీవెన, సొంత తమ్ముడు దేవుని చేత అంగీకరించబడ్డం చూచి అసూయ పాలయ్యాడు. ఎంత ఘోరం కదా! చాలా భయంకరమైనది. మత్సరం అనేది, అసూయ అనేది, ఓర్వలేనితనం అనేది చాలా భయంకరమైన విషయం. ఇది ఈ దారిలో వెళ్ళిపోయాడు కయ్యను. తనలోకి వచ్చిన అసూయ, మత్సరము, ఓర్వలేనితనంతో ప్రేరేపించబడి వెళ్ళిపోయి ఆఖరికి దేశ దిమ్మరైపోయాడు. దేవుని సన్నిధిలోంచి తోలివేయబడ్డాడంటే ఎంత ఘోరం కదా! ఏంటి తను చేసింది? ఏం తను ఎన్నుకున్న దారంటే అసూయ, ఓర్వలేనితనం. వద్దు, అవసరం. నీ పక్కన వాళ్ళు బ్లెస్ అయితే ఎంజాయ్, సెలబ్రేట్. వాళ్ళకు కలిగిన దేవుని ఆశీర్వాదంతో సంతోషించు. ఖచ్చితంగా ఆశీర్వాదంలో నువ్వు కూడా పాలు పొందుతావు. తెలుసా? ఆ బ్లెస్సింగ్ లో నీకు కూడా షేర్ వస్తుంది. పక్కన వారి ఆశీర్వాదాన్ని నువ్వు అభినందించగలిగితే, పక్కన వారి ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు ఆనందించగలిగితే, వన్ డే ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు యూ ఆల్సో. ఒకరోజు అది నీకు కూడా ఆశీర్వాదంగా మారబోతుంది. ఒకరోజు అది కూడా నిన్ను ఆనందింపజేయబోతుంది. ఒకరోజు అది కూడా నీకు ఒక ఆసరాగా ఉండబోతుంది. తెలుసుకోవాలి మనం. కయ్యేను హేబెలును చూచి తాను మార్చుకున్న తన మనసు హేబెలు వంటి ఒక అర్పణ తెచ్చి గనక కయ్యను అర్పించుంటే హేబెలుతో పాటు కయ్యను కూడా ఆశీర్వదించబడేవాడు. హేబెలుతో పాటు కయ్యను విశ్వాస వీరుల ప్రాంగణంలో చేర్చబడేవాడు. ఈ రోజు ఒక నరహంతకుడుగా, ఒక ఫస్ట్ మర్డరర్ గా బైబిల్లో రికార్డులో నిలబడిపోయాడు. ప్రియమైన వారులారా, అసూయ భయంకరమైంది. ఓర్వలేనితనం. నువ్వే దీవించబడాలి, నీ పిల్లలే దీవించబడాలి, నువ్వే పైకి రావాలి, నీ ఆస్తులే పెరగాలి, నీ ఉద్యోగంలో నీకే ప్రమోషన్ రావాలి, నీకే అన్ని నీకే, ఇంకెవరికేమి రావద్దు. ఇంకెవరికి ఏమొచ్చిందని నువ్వు ఓర్చుకోలేవా? చాలా భయంకరమైన మనస్తత్వం. అది దేవుని బిడ్డలకు తగదని ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నా. రెండోది ఏంటంటే, బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి బహుమానము పొందవలనని బిలాము పరిగెత్తాడంటే ఒక తప్పు దారిలో. దీని గురించి తిరిగి పేతురు కూడా రిఫర్ చేస్తాడు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో బిలామును గురించి ఆ పేతురు కూడా రిఫర్ చేస్తున్నాడు. అంటాడు 15వ వచనం 2:15, తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుల బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేశాడు. స్ట్రైట్ వేస్. విశ్వాసులు తిన్నని మార్గాలను నడవాలి. మనం ఇందాక అదే చూసుకున్నాం. వంకర మార్గాలు పనికిరావు దేవుని బిడ్డలకి. బేరు కుమారుని బిలాము తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి వంకర మార్గంలోకి వెళ్ళిపోయాడు, త్రోవ తప్పిపోయాడు. ఒక ప్రవక్తగా, దేవుని ప్రజల మధ్య ప్రవక్తగా దేవుని ప్రజలను ఆశీర్వదించాల్సింది, దేవుని ప్రజలను శపించాలని, వాళ్ళ మీదకి శాపం రావాలని చెప్పి తిన్నని మార్గాన్ని వదిలిపెట్టి వంకర దారిలో వెళ్ళిపోయాడు. వంకర మాటలు చెప్పాడు, వంకర సూచనలు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. నేను శపించాలనుకుంటే నా నోట శాప వచనం రావట్లేదు, ఎంతసేపు ఆశీర్వచనమే వస్తుంది. నీవిచ్చే బహుమానం ఏమో చాలా బాగుంది, పెద్ద బహుమానం నా కళ్ళ ముందు పెట్టావు, అది నాకు ఎట్లాగన్నా తీసుకోవాలనుంది, కానీ నేను తిన్నని మార్గాల్లో వెళ్తా, ఆ బహుమానం నాకు వంకర దారిలో వెళ్తున్నాను. ఏం చేయాలంటే నువ్వు బాలాక్కు చెప్పేసేసాడు. మోయాబు రాజాని బాలాక్కు చెప్పేశాడు, నేను శపిస్తే నా నోట శాపం రాటల్లా, వాళ్ళ మీదకి దేవుని శాపం దిగి రావాలంటే ఇశ్రాయేలీలను ఒకటే చెయ్యి, ఆ మోయాబు స్త్రీలను వాళ్ళ మధ్యలో పంపించేసేసేయి, వాళ్ళని వీళ్ళని స్నేహం చేయని, ఆ అన్ని దేవతల దగ్గరికి తీసుకెళ్లిపోతారు. విగ్రహారాధన, వ్యభిచారం,
ఈ రెండు పాపాలు వాళ్ళ చేత గనక నువ్వు చేయించగలిగావంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళ మీదకి దేవుని శాపం రావడం చూస్తావు. శాపం దేవుని ప్రజల మీదకి దిగొచ్చింది. ఇశ్రాయేలీలు నష్టపోయారు. బిలాము ఆ యొక్క అక్రమ విధానం అక్కడ వర్కౌట్ అయినట్టుగా మనం చూస్తాం. అక్కడికి విచారం ఏంటంటే బిలాము ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. యూదా పత్రికలోనే 11వ వచనం, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. కయ్యూను నడిచిన మార్గంలో నడిచి దెబ్బతింటారు. బిలాము నడిచిన మార్గంలో వెళ్ళిన ప్రాణాలు పోగొట్టుకుంటారు. కోరహు చేసినట్టు చేసి తిరస్కారము చేసి నశించిరి. ఇది మనకి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కనబడుతుంది. మొదటి 3 వచనాల్లో కోరహు, దాతాను, మరి అబీరాము, ఓను వీళ్ళందరూ కలిసి మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడతారు. వాళ్ళేనా నాయకత్వం వహించాలి, మేమెందుకు, వాళ్ళకి మాకు తేడా ఏంటి, వాళ్ళతో మేమెందుకు సమానం కాదని చెప్పి చాలా తమను తాము ఎక్కువగా ఎంచుకొని ఎక్కువ మాట్లాడేస్తారు. దేవుని సేవకులను తిరస్కరిస్తారు. తిరస్కారము చేసి నశించిరి అని రాయబడింది. ఈ యొక్క సంఖ్యాకాండంలోనే మనకు కనబడుతుంది. భూమి నెరవిడిచి పెద్ద గుంట ఏర్పడి ఈ కోరహు కనుచరులందరూ ఆ యొక్క భూమి లోపలికి భూగర్భంలోకి వెళ్ళిపోయారంట. భూమి మరలా మూసేసుకుంది. ఇదంతా సంఖ్యాకాండం 16లో ఉంటుంది. నష్టపోయేది ఎందుకు? వాళ్ళు వెళ్ళిన మార్గం, దేవుని సేవకులను తిరస్కరించినందుకు దేవుని చేతే తిరస్కరించబడి అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలను ముగించుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఎవరే కాల సమయంలో దేవుని మార్గాలు ఉన్నాయి, మన సొంతగా మనం డిజైన్ చేసుకునే మార్గాలు ఉన్నాయి. దేవుని మార్గాలు ఎన్నుకుందాం, దేవుని మార్గాలు ఏర్పాటు చేసుకుందాం, దేవుని మార్గాలు కోరుకుందాం, దేవుని మార్గాల్లో నడుద్దాం. యేసు ప్రభు కూడా ఈ మార్గాలను గురించి ఒకసారి ఆయన మాట్లాడాడు. ఆయన ఇదేదో అనవసరమైన టాపిక్ గా లేకపోతే అన్ఇంపార్టెంట్ గా వదిలిపెట్టలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ యొక్క 2 మార్గాల గురించి తాను మాట్లాడతాడు. ఇరుకు మార్గం ఒకటి ఉన్నది, విశాల మార్గం ఒకటి ఉన్నది అని చెప్పి చాలా క్లారిటీతో ప్రస్తావించారు ప్రభు. అక్కడ ఇరుగ్గా ఉంటది మార్గం, నీకు తొదకది విశాలంగా వెళ్ళి జీవములోనికి నేను నడిపిస్తుంది. విశాలమైన మార్గం ఉన్నది, చాలా బ్రాడ్ వే ఉంది నీకు, అయితే అది నేను ఇరుకులోనికి తీసుకుని వెళ్ళి నేను నాశనానికి. అంటే ఈ భూమి మీద మనం విశాలమైన మార్గం చాలా హ్యాపీగా నా ఇష్టం వచ్చిన దారిలో నేను వెళ్దామని. కయ్యూను దేవుని మార్గం ఏంటో కనుక్కోవడానికి ఇష్టపడలేదు, టైం పెట్టలేదు. కుమారులు అంతే, వీళ్ళందరూ వాళ్ళ సొంత దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. హాయిగా ప్రశాంతంగా అనుకున్నట్టుగా వెళ్ళిపోయారు. ఆఖరికి వాళ్ళ జీవితాలు చివరికి వెళ్ళేటప్పుడు ఇరుకైపోయినాయి, నష్టపోయారు, నాశనంలోనికి వెళ్ళిపోయారు. అదే దేవుని భక్తులు ఇరుకుల్లో నడిచారు, కష్టాల్లో నడిచారు. ఒక యోగుని తీసుకోండి, దావీదుని తీసుకోండి, ప్రభుని నమ్ముకున్న ఒక పౌలుని తీసుకోండి, అబ్రహామును తీసుకోండి. వాళ్ళ చాయిసెస్ పక్కన పెట్టి దేవుని చాయిస్ చొప్పున, దేవుని నిర్ణయం చొప్పున ముందుకు వెళ్ళారు. సుమా, ఈనాడు వారు నిత్య జీవానికి వారసులయ్యారు. కనుక ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో, దేవా నీ మార్గము పరిశుద్ధమైనదని ఆసాబు తన కీర్తనలో రాసుకున్నట్లుగా ఆయన పరిశుద్ధమైన మార్గాలను మనం ఎన్నుకుందాం, కోరుకుందాం, ఆ మార్గాలలో నడుచుకుందాము. ఆయన ఆశీర్వాదానికి, ఆయన కృపలకు మనం పాత్రలు అవుతాము. దేవుడి మాటలను మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, సర్వాధికారి యేసయ్యా, మీ స్తోత్రాలు, వందనాలు నాయన. ఉదయ కాలంలో మీ స్వరాన్ని మీరు మాకు వినిపింపజేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా తండ్రి, మా దైవజనురాలు మీ ఆత్మాభిషేకంతో నింపి బలంగా మీరు వాడుకునే విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ప్రభా, మీ మార్గాల గురించి మా తండ్రి మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, మా తండ్రి నాయన భక్తుడు సెలవిస్తున్నాడు, మీ మార్గం పరిశుద్ధమైనదని. మా తండ్రి నాయన మీ వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి, బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ మార్గాల్లో మేము సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మీ మార్గంలో సాగిపోయినటువంటి అనేక మంది భక్తులను మీరు మన తీసుకొచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మా మార్గాలు కాదు ప్రభావ, మీ మార్గాన్ని మేము గుర్తించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభావ, మీరు ఎంతో స్పష్టంగా బోధించారు నాయన. మీరు జీవించేటువంటి దినాల్లో ఇరుకు మార్గము విశాల మార్గం అని మీరు మాకు బోధించారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
దేవా మీ మార్గం ఇరుకుగా ఉంటుందని దేవా మీరు సెలవిచ్చారు. దానికి అనుగుణ వారు కొందరు అని సెలవిచ్చారు. అవును ప్రభా, మీ సన్నిధిలో వేచి ఉండటం ద్వారా, మీ వాక్యం వినటం ద్వారా, దేవా మీ సన్నిధిలో మేము కనిపెట్టడం ద్వారా ఆ ఇరుకు మార్గాన్ని మేము కనుక్కొని దేవా దానిలో మేము ప్రవేశించడానికి సహాయం చేయండి. అవును ప్రభా, అది తుదకు అది జీవానికి దారి తీస్తుందని, దేవా నిత్య జీవానికి దారి తీస్తుందని మీరు బోధించిన విధానం అంతటి వరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒక మార్గంలో దేవా మరి తండ్రినైనా సంతోషించేటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వాకు మందర హృదయాలు నీరు కట్టి ఫలింపజేయండి. దేవా మరి తండ్రినైనా ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు, ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీ బిడ్డల చుట్టూ, మీ యొక్క కుటుంబాల చుట్టూ దేవా అపారమైనటువంటి మీ సన్నిధి కాపుదల, దూతల భద్రత, క్షేమం మెండుగా మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ కుటుంబంలో వ్యాకరణ సంస్థను ఎరిగినటువంటి దేవుడు దేవా మరి తండ్రి నాయన మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి యొక్క అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన తండ్రి ప్రభా, ఇంకను ప్రభా మీకు హృదయం సంపూర్ణంగా తమ హృదయాలను ఎవరైతే సమర్పించుకోలేదో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకొని దేవా మరి తండ్రి మీలో మరి తండ్రి నాయన సంపూర్ణంగా స్థిరమైనటువంటి జీవితాలు దేవా మీ బిడ్డలు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కొంటే పెద్దలు, వృద్ధులందరినీ కూడా బలపరచండి. అన్ని విషయాల్లో మీరు మాకు తోడైంది దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదము, దీవెన సదాకాలం మనందరికీ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు.